అసలు లైవ్ ఓపెన్ చేస్తే చాలు గొడవలే. ఎవరు ఎందుకు తిడతారో, ఎవరు ఎందుకు హర్ట్ అవుతారో, ఎవరు ఏడుస్తారో, దేనికి అరుచుకుంటారో తెలీదనమాట. ఆయిషా అంటే స్పెషల్‌గా అంతకుముందు శ్రీజ ఉన్నప్పుడు శ్రీజ వాయిస్ ఎక్కువ వినపడేది. బట్ శ్రీజ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత, వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత మన దువ్వాడ మాధురి గారు, ఈ ఆయిషా అంటే ప్రతిదానికి ఆర్గ్యుమెంట్, గొడవ టక 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 ఏయ్ గయ్ 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 అని అరవడం. ఏమో అంటే చాలా చిరాకొస్తుంది. అంటే మేబీ వాళ్ళు అరిస్తే ఫుటేజ్ బా వచ్చిద్దనుకుంటున్నారా? లేపోతే జెన్యూన్‌గా వాళ్ళ మైండ్ అంతేనా? లేదా ఒక మాస్క్ పెట్టుకొని ఇట్లా ఆడదాం మనం ఇలా ప్రీ ప్లానెడ్‌గా అని చెప్పి ఆడుతుందా ఆయిషా తెలవట్లా. చూడ్డానికి బావుంది. కాకపోతే కొంచెం పిచ్చెక్కువ అనిపిస్తుంది నాకు. అంటే ప్రతిదానికి గొడవ పడిపోయి పాయింట్స్ బానే పెట్టిద్ది. బట్ చిన్నదానికి కూడా ఎందుకు టోన్ అంత పెద్దగా మాట్లాడిద్దో తెలీదు. పిట్ట కొంచెం కోత కనబడినట్టు చూడడానికి అంతే ఉంది కానీ వాయిస్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ రైజ్ చేసి మాట్లాడుతుంది. మరి నాగార్జున గారు వచ్చిన తర్వాత ఈ వైల్డ్ కార్డ్స్ గురించి ఏం చెప్తారనేది చూద్దాం అనుకుంటున్నాను నేను. అండ్ అసలు ఏమైనా టాపిక్ వస్తుందా? లేదా దివాళీ సెలబ్రేషన్స్‌లో ఎపిసోడ్ అయిపోతుందా? అనేదైతే తెలీదు. బట్ ఫస్ట్ టైం ఇద్దరు కెప్టెన్స్ అయ్యారు. సో గేమ్ ఎలా ఉంటది? రాను రాను కొత్త కొత్త రూల్స్ వస్తున్నాయి. సో చూద్దాం. ఏమైనా అవ్వచ్చు. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఎలిమినేట్ అయ్యే వాళ్ళని సేవ్ చేస్తారా? చేయరా? మన దువ్వాడ మాధురి గారు మరి సేవ్ చేస్తారా? లేదా ఆవిడ కోసం ఆవిడ ఉంచుకునిద్దా? అనేది మనం రేపు ఎపిసోడ్‌లో చూద్దాం. రేపు కాదు మేబీ సండే ఎపిసోడ్‌లో అనుకుంటా. రేపు దివాళీ ఎపిసోడ్ కూల్‌గా అయిన తర్వాత సండే ఎలిమినేషన్ ఎవరవుతారు? సింగిలా? డబలా? చూద్దాం. బట్ ఈ షార్ట్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు. అండ్ నా షార్ట్స్ నచ్చినట్టయితే నేను పెట్టగానే మీకు నా షార్ట్ రావాలి, నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ నా మాట్లాడే పద్ధతి ఏమన్నా బాగోకపోతే కింద కామెంట్స్లో పెట్టండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఇచ్చే సపోర్ట్ బాగుంది. అండ్ 0 దగ్గర నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 68, 69 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ త్వరలో 100 అవ్వాలని కోరుకుంటున్నాను నేను. అండ్ మీరు ఇలా సపోర్ట్ ఇస్తూ ఉంటే నేను డే బై డే మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.